కళ్ళు. యా కరెక్ట్ ఆన్సర్. నేను చచ్చిపోతా నన్ను ఎలా హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యువర్ సురేష్ ఆఫీషియల్. వెల్కమ్ టు ది అనదర్ వీడియో. టుడే వీడియో వచ్చేసి ఏంటంటే ఏంటి ఈ రోజు వీడియో ఏంటి చెప్పు. అంటే కొన్ని పొడుపు కథలు అయితే రాశాను, అవి వీళ్ళని అడుగుదాం, ఏం ఆన్సర్ చేస్తారో చూద్దాం. ఓకే ఓకే. అంటే గేమ్ రూల్స్ ఏమైనా ఉన్నాయా? ఏం లేదు, ఒక 2 ఛాన్సెస్ అయితే ఉంటుంది ఒక క్వశ్చన్కి. 2 ఛాన్సెస్లో కరెక్ట్ ఆన్సర్ చెప్తే ఓకే, లేదంటే లేదు. ఒక 5 సెకండ్స్ అలా టైం ఇద్దాం ఒక ఛాన్స్కి, అంతే. రూల్స్ అంటే ఏం లేదు, జస్ట్ ఫర్ ఫన్ అంతే. 5 సెకండ్స్ వెంటనే అయిపోతుంది కదా. సర్లే ఏదో ఇప్పుడైతే గేమ్ అయితే స్టార్ట్ చేద్దాం మనం. వీళ్ళైతే క్వశ్చన్స్ అడుగుదాం, చెప్తారో లేదు చూద్దాం. చెప్తాం. టాలెంట్ టాలెంట్, we are fully talented. ఫస్ట్ అయితే తనే అడుగుదాం. ఫస్ట్ నేనేంటి అడగదాం ఇప్పుడైతే. స్టార్ట్ గేమ్. అంటే ఇప్పుడు అలా కాకుండా నువ్వు అడిగిన క్వశ్చన్ ఎవరికైనా తెలుస్తా చెప్పొచ్చు. ఓకే, ఫస్ట్ క్వశ్చన్. ఫస్ట్ క్వశ్చన్ ఇప్పుడైతే ఫస్ట్ క్వశ్చన్. అక్క చెల్లెల అనుబంధం, ఇరుగు పొరుగు సంబంధం, దగ్గరున్న చేరు కాలేదు ఎవరు? అక్క చెల్లెల అనుబంధం, ఇరుగు పొరుగు సంబంధం, దగ్గరున్న చేరు కాలేదు. చెప్పండి. అక్క చెల్లెల అనుబంధం, ఇరుగు పొరుగు సంబంధం. ఏమో తెలియదు క్వశ్చన్ అయితే. ఆన్సర్ చెప్పాడు. ఆన్సర్ చెప్పాడు. దీంట్లో ఆప్షన్ ఏముండదు. సరే, ఇదే క్వశ్చన్ వేరే ఎలా అడుగుతాం అంటే ఇదే ఆన్సర్, సేమ్ ఇదే ఆన్సర్, కాకపోతే క్వశ్చన్ వేరే. ఎక్కడో రాశాను అని చెప్పాను. నీళ్ళు ఉంటాయి కానీ నది కాదు, తలుపులు ఉంటాయి కానీ ఇల్లు కాదు. రెండు ఛాన్సులు అయిపోయాయి. యా కరెక్ట్ ఆన్సర్. సెకండ్ క్వశ్చన్ అడిగేద్దాం గైస్, వీళ్ళు ఎలా చెప్తా ఉంటారు. తను అడిగి ఫస్ట్, కాకపోతే నేను చెప్తాను. ఓకే. చూస్తే చూపులు, నవ్వితే నవ్వులు, గుద్దితే గుద్దు. చెప్పాలి ఏంటి? చూస్తే చూపులు, నవ్వితే నవ్వులు, గుద్దితే గుద్దులు. ఆలోచిస్తే చెప్పండి. చూస్తే చూపులు, నవ్వుతే నవ్వులు, గుద్దితే గుద్దులు. అంటే ఏదైనా ఆప్షన్ అంటే మనం ఏం చేస్తే రివర్స్ లో జరుగుతూ ఉంటాం. అందరూ చెప్తాను గైస్, చెప్పాక ఇదా అంటాం. రివర్స్ లో జరుగుతుంది. మనం ఏం చేస్తే సేమ్ అదే జరుగుతుంది. అర్థం. యా కరెక్ట్. అంటే గైస్ అర్థం. మీకు ఈ క్వశ్చన్స్ తెలిస్తే కామెంట్ చేయండి. మీరు ఎప్పుడైనా వినుంటే కామెంట్ చేయండి, మర్చిపోకండి. ఊరందరికీ ఒకే దీపం. ఊరందరికీ ఒకే దీపం. ఊరందరికీ ఒకే దీపం. ఇది చెప్పినట్టు గుళ్ళాగా ఊరందరికీ ఒకే దీపం, అది మళ్ళీ ఇంకో చోట ఉంటుంది. ఒకటే దీపమా? ఒకటే స్ట్రీట్ లైట్. ఊరందరికి, ఊరేంటి మొత్తం దేశం అందరికి. గుడి. దేవుళ్ళలో బయటికి రాలేదు. ఊరందరికి ఒకే దీపమా? ఊరందరికి ఒకే దీపం. తెలియదా? చెప్పు. మూడా? కాళ్ళు చేతులు లేవు కానీ నెత్తినే కూర్చుంటుంది. కుక్క కాళ్ళు చేతులు కదా, కుక్కకు ఉంటాయి కాళ్ళు చేతులు లేవు కానీ ఎప్పుడూ నెత్తినే కూర్చుంటుంది.
చెప్పు. ఇది 2 ఉన్నాయి గైస్. కాళ్ళు చేతులు లేవంట, ఎత్తున ఎక్కువ కూర్చుంటుంది అంట. కోతి కాళ్ళు చేతులు ఉంటాయి కదా. నువ్వు ఊరుకోమా అంటావు. కాళ్ళు చేతులు లేవు, ఎత్తున ఎక్కువ కూర్చుంటుంది. టోపీ. అంతే గైస్. చెప్పాలి. నువ్వు చెప్పు ఈసారి, మీ మమ్మీ వాళ్ళు చెప్పాలి. సరే. పచ్చని భవనం, తెల్లని గదులు, నల్లని రాజులు, తీయని గింజలు. చెప్పాలి. పచ్చని భవనం, తెల్లని గదులు, నల్లని రాజులు, తీయని. గైస్ ఇది చెప్పలేము. చెప్పే. చెప్పే. కస్టర్డ్ యాపిల్, సీతాఫలం. గదుల్లో ఉండాలి. సీతాఫల అంటే సీతాఫలం అంటే కస్టర్డ్ యాపిల్. ఓహో చిన్న చిన్న పిక్కలు ఉంటాయి కదా. ఎప్పుడు పచ్చని తినలేదు. పొలం, తెల్లని గదులు, నల్లని రాజులు, తీయని పొలం. తీయని విందు. తీయని విందు. సరే మనం అయితే ఒక రెండే చెప్పాము. ఓకే ఇది చెప్పాలి గైస్. నువ్వే చెప్పాలి, వాళ్ళిద్దరు చెప్పు. చేత్తో పారేసి నోటితో ఏరుకుంటారు. చెప్పాలి. చేతితో పడేస్తారా? చేత్తో పారేసి నోటితో వేస్తారు. చేతితో పడేసి నోటితో వేస్తారు. చెప్పే. అక్షరం ఒకటి అక్షరం చెప్పు. మీ మమ్మీ సగం ఆన్సర్ కూడా చెప్పారు అందులో. సపోటా. చేత్తో రాస్తాము, నోటితో చదువుతాము. అంతే కదా. నెక్స్ట్ గైస్ తెలిసి ఉంటుంది. నేను నడుస్తూనే ఉంటా, నన్ను ఎవరు ఆపలేదు. నడుస్తూనే ఉంటావు కానీ ఎవరు ఆపలేరా? నాకు నిజంగా తెలియదు ఏంటిది. నడుస్తూనే ఉంటాం, ఎవరు ఆపలేరా? అమ్మా నడుస్తూనే ఉంటుంది, ఎవరు ఆపలేదు. టైం వేస్ట్. టైం పచ్చటి దుప్పటి కప్పుకొని తీయటి పండ్లు తింటారు. పచ్చటి దుప్పటి కప్పుకుని తీయటి పండ్లు తింటారు. Yes! Oh! He got it! One ఏంటి చిలక? చిలక. అదే రామ చిలక. అలా చిలకే కదా. పర్లేదు. మమ్మీ ఇప్పుడు మీ మమ్మీకైనా మీ అక్కైనా ఈజీగా చెప్తారు. సరే. ఇల్లంతా నాకు మూల కూర్చున్నాను. ఇది కూడా చెప్తారు. 5,000 అప్పడం గోడ మీద కూర్చుంటాను. నీ చేత ఎదురు మాట్లాడు. 5,000 అక్కడమా? గోడ మీద కూర్చుంటారా? పిడక అంతే. నువ్వు చెప్పకి ఇది ఓకేనా? మీ మమ్మీ మీ అక్క చిటపట చినుకులు, చిటారి చినుకులు ఎంత కురిసినా వదలరా. చిటపట చినుకులు, చిటారి చినుకులు ఎంత కురిసినా వదలరా. చిటారి చినుకులు ఎంత కురిసినా వర్షం వదలరా. కన్నీళ్ళు ఆన్సర్ కన్నీళ్ళు. కన్నీళ్ళు. ఇంకా వేరేది ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. అది కాకుండా చీర మీద చీర 16 చీరలు. ఒక తట్టులో ఇద్దరు పిల్లలు. ఒక తట్టులో ఇద్దరు పిల్లలు. ఇద్దరు పిల్లలు అట్లా పోతారు. ఇది బాగా డీప్ వెళ్ళాలనుకుంటుంది. అంతే కదా. అదే అదే ఈయన వస్తే
ఆగిలింపు. కోత వేసి పరుగు తీస్తుంది, ఎరుపు చూస్తే ఆగిపోతుంది. దున్నపోతా అప్పుడు కోత వేస్తే పరిగెడుతుంది, ఎరుపు కోత వేస్తే పరిగెడుతుంది. అమ్మయ్యా, ఇద్దరు చెప్పారు guys. చెప్పారు గైస్ బాబు. అడవిలో పుట్టాను, నల్లగా మారాను, మీ ఇంటికి వచ్చాను, ఎర్రగా మారాను, కుప్పలో పడ్డాను, తెల్లగా మారాను. బొగ్గు బొగ్గు కోల్. Yes. ఆ? అడవిలో పుట్టింది, నల్లగా ఉంది, మన ఇంటికి వచ్చింది, ఎర్రగా. కాల్చి ఎర్రగా మారింది, అది బూడిదైపోయి తెల్లగా అయిపోతే కుప్పలో పడాను. లాస్ట్ క్వశ్చన్ వేసి ఇది ఎవరు చెప్తారు? తిని చెప్పకూడదు. నేను చచ్చిపోతా నన్ను ఎలాగో నేను చెప్పాడంటే మొత్తం వీడియో డిలీట్ చేయండి. అయ్యో ఫ్రెండ్స్. నీటిలో పుట్టింది, నీటిలో చచ్చిపోతుంది. నీటిలో పుట్టింది, ఏ వేళ చెప్పాలా? చెప్పండి అయితే. చెప్పు. నీకు పుట్టడు ఇరిటేషన్. నీటిలోనే పుట్టింది guys. నీటిలోనే చనిపోయింది. He's thinking guys. రావట్లేదు. చెప్పామంటే నోరు మొత్తం ఫ్లాష్ లేదు లేదు నాకు తెలియదు. ప్రామిస్. నీటిలోనే పుట్టింది, నీటిలోనే సర్ప. చనిపోయింది. నీటిలో పుట్టిందా సర్పు? చాలా చేప అంట. ఈ లోపల మీకు ఏమన్నా తెలిస్తే కామెంట్ చేయండి guys. చివరి వరకు అంటే మన కాన్సెప్ట్ తెలిసే వరకు కాకుండా మీరు కామెంట్ చేయండి. నీలోనే పుట్టింది, నీలోనే నీటిలోనే చనిపోయింది. పైకి కదా నీలోనే ఉంటుంది. నీటిలోనే పుట్టి నీటిలోనే చనిపోయింది. ఉప్పు guys, ఉప్పు ఉప్పు ఉప్పు. Guys, నేను కష్టపడి చాలా కష్టపడి శ్రమించి మనకైతే క్వశ్చన్స్ అన్ని అయిపోయినాయి అనమాట. ఏంటిది గేమ్ ఏదో సరదాగా అంటే ఏంటంటే పడుకొని అడిగేది అంతే guys, గేమ్ ఏం కాదు ఇది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు యువర్ సురేష్ అఫీషియల్. Bye bye. Bye bye. See you in the next video.